పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఆర్టీసీ బస్సు దగ్ధమవుతున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. అసలు ఏం జరిగింది? ఒక్కసారిగా బస్సు ప్రమాదానికి గురి కావటం, కండక్టర్ గారు ఏమైంది అసలు? మేము కుర్మన్పాలెం నుంచి 7:10కి బయలుదేరామండి. విజయనగరం వెళ్తున్నాం. చాలా చాలా విపరీతంగా అయిపోయింది. జనాలు కూడా విపరీతం అంతా ఇంత కాదు, వద్దు అంత వద్దు అంటున్నా ఎక్కేస్తున్నారు. తర్వాత మరి అది ఇక్కడికి వచ్చేటప్పుడు బండి ఆగింది. వెనకాల ఆటో వాళ్ళు వచ్చి బాబు లోపల నుంచి మంటలు వచ్చేస్తున్నాయి చూసుకుంటే కింద దిగి చూసాము. చూసేది అప్పటికే మంటలు వచ్చేస్తున్నాయి. జనాలు అందరినీ కింద దించేసి మేము కింద దిగిపోయాము. అసలు అగ్నిమాపక సిబ్బంది ఎంత ప్రయత్నిస్తున్నా కూడా మంటలు అదుపు రాలేనటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు ఇప్పుడు ఈ బ్లూ కలర్ డబ్బాలో వీళ్ళు మావి కదండి, ఆలివి ఎవరు మావి కాదు, ఆలివి రైట్ సర్వీస్. సో ఇంకా ఎక్కువ శాతం ఇక్కడ మనకి పెద్ద పెట్రోల్ బంక్ కూడా ఉంది గురుద్వారా జంక్షన్ లో. ఇక్కడ మనం చూసే గనక ఇది అదుపులోనికి వచ్చే ప్రయత్నం అయితే గనక అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నారు. ఓవర్లోడ్ అంటే ఎంతమంది స్ట్రెంత్ ఉండొచ్చు అంటారు? పొద్దునకే ఓవర్లోడ్ అంటే ప్రజెంట్ బండిలో 130 మంది ఉన్నారు. 130 మంది ఉన్నారు. ఈ సర్వీస్ ఏంటండి? ఎక్కడి నుంచి? విజయనగరం, కోర్మన్పాలెం నుంచి విజయనగరం. కోర్మన్పాలెం టు విజయనగరం అంటే మార్నింగ్ కే అంత స్ట్రెంత్ రావటం వల్ల వెహికల్స్ ఫిట్నెస్ లేని పరిస్థితులు కూడా చూస్తున్నాం కదా. బస్ ఫిట్నెస్ ఎట్లా ఉంది? బస్ ఫిట్నెస్ ఎట్లా ఉంది? ఫిట్నెస్ బాగానే ఉన్నదండి. మేము రోజు ఇదే బండి, చాటు బండి కదా, రోజు వెళ్తుంటాం కదా. ఈ రోజు చాలా ఎక్కువ అయిపోయారు. ఆటోలో వచ్చి స్ట్రైక్ అంటున్నారు, దాని మీద ఎక్కువ వచ్చారు. సో ఇక్కడ మీరు సిగ్నల్ లో ఆపేటప్పటికి మంటలు వచ్చాయి. ఆటో వాళ్ళు చెప్పారు మాకు, బాబు ఏదో మంటలు వస్తున్నాయి. సైడ్ నుంచి ఫ్రంట్ డైర్ నుంచి వచ్చాయి. ఆటో వాళ్ళు మాకు చెప్తే మేము చూసి అప్పుడు వాళ్ళందరినీ కింద దించేసాం. అప్పుడు ఫైర్ పెద్ద అయిపోయింది. మీరు అదే బస్ లో వస్తున్నారా? వాళ్ళందరూ వెళ్ళిపోయారు మా బస్సులు దిగినారు. సో ఇక్కడ మనం చూడొచ్చు కోర్మన్పాలెం టు విజయనగరం వెళ్తున్నటువంటి బస్ సర్వీస్ ఏదైతే ఉందో AP 31Z0254 బస్ 4th టౌన్ పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక్కసారిగా అందులో మంటలు చెలరేగటం అనేది ఆటో డ్రైవర్స్ అయితే గమనించారు. ఆటో డ్రైవర్స్ గమనించి బస్సులో నుంచి మంటలు వస్తున్నాయని చెప్పేటప్పటికి వెంటనే కండక్టర్ అలాగే డ్రైవర్ గారు కూడా ఇద్దరు అలర్ట్ అవ్వడం జరిగింది. బస్సులో అప్పటికే ఉదయానికే అంటే దాదాపుగా 8:30 ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఉదయానికే ఎక్కువగా బస్సులో స్ట్రెంత్ ఎక్కువ ఉన్నారు, 130 మంది వరకు ఉన్నారు అని కూడా చెప్తున్నారు. ఇమీడియట్ గా సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నటువంటి దృశ్యాలు. ఇప్పటికే ఇది మార్నింగ్ హైవే కాబట్టి ఎక్కువగా జనాల రద్దీ కూడా ఉంటుంది.